హాయ్ అక్క, బాగున్నారా అక్క? బాగున్నాం మేడం. ఏం పేరు అక్క నీ పేరు? అంజనమ్మ మేడం. అంజనమ్మనా అక్క? ఇక్కడ చుట్టుపక్కల ఊరు అనేదే లేదు కదా, ఇక్కడ మీరు ఎలా ఉంటున్నారు అక్క? ఉంటాం మేడం, ఇద్దాం కట్టెలు కొట్టుకొని ఉంటాం మేడం. కట్టెలు కొట్టుకొని. ఇప్పుడు వర్షం 3 days నుంచి వర్షం పడుతుంది కదా, మరి మీరు ఉండడానికి అదే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని గుడిసెలు వేసుకుంటారు. వర్షం పడితే అవి పడిపోవా అక్క? పడిపోవు మేడం, కట్టెలు వేసి బాగా స్ట్రాంగ్ పెట్టుకుంటాం. పిల్లలు ఉన్నారు కదా అక్క, పాపం ఇక్కడ చుట్టుపక్కల ఏం లేవు, నైట్ టైమ్స్ పాములు అలాంటివి వస్తుంటాయి కదా, మరి ఇబ్బంది అనిపించలేదా మీకు? వచ్చంటాయి మేడం, వేస్తాం మేము కడుపు కోసం. ఓకే ఓకే. అది లేకుంటే మాకు తప్పదు మేడం, ఇది లేకుంటే మేము బతకలేము మేడం. ఇక్కడికే వచ్చి ఇంకా పని చేసుకొని బతకాలి. అంటే ఎక్కడి నుంచి వచ్చారక్క? మేము సాగలమారి నుంచి, ఒనిపేంట నుంచి వచ్చినాం. అంటే ఇది మీ జీవనోపాధి? మా జీవనోపాధి మేడం, ఇది జీవనోపాధి. కాకపోతే ఇప్పుడు వంట అందుక వర్షం పడుతుంది కదా, వంట మంచి కిందనే పెట్టుకొని వండుకుంటాం మేడం. అందరు కలిపి చేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. అదే చూస్తున్నాను అక్క, నేను ఊరికి పేరు ఎలా వచ్చిందని ప్రోగ్రామ్ నుంచి వచ్చాను. కాకపోతే నేను ఇట్లా వెళ్తుండగా ఈ ప్లేస్ చూశాను. అంటే మాకు నడచడానికే దారి కష్టంగా ఉంది, అలాంటి ప్లేస్లో మీరు ఇక్కడే జీవనోపాధి చేస్తున్నారు అంటే చూద్దాం వీళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి, వీళ్ళ గురించి తెలుసుకుందామని వచ్చాను. ఇంకా ఏమన్నా ఇక్కడ ఇబ్బందులు ఉంటే కొంచెం చెప్తారా అక్క? అదే మేడం, మాకు ఈ బతుకు తీర కోసమే ఇక్కడ గురించి తెలుసుకొని మీ గురించి 10 మందికి తెలియజెప్పాలని వచ్చాను. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇళ్ళలో ఫ్యాన్లు ఏసీలు వేసుకొని బతుకుతున్నారు కదా, మీకు అలాంటిది ఏం లేదు. ఇక్కడ కొట్టాలలో వాన పడితే అక్కడే, ఎండ పడితే ఇక్కడే ఉండాలి. ఇప్పుడు మీ గురించి 10 మందికి తెలియాలి, మీకు ఇంత ఆర్థికంగా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానక్క. థ్యాంక్స్, మంచి సమాచారం నాకు అందజేసినందుకు. సరేలేమ్మా.